వైసీపీ పాలనలో గత 5 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు నెల్లిమర్ల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు చింతపల్లి ఫ్లోటింగ్ జెట్ నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. నెల్లిమర్ల నుంచి బడ్డుకొండ అప్పలనాయుడికి అయితే వైసీపీ అధిష్టానం అయితే టికెట్ కన్ఫర్మ్ చేసింది. అయితే గతంలో బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీ ఎమ్మెల్యేగా చేస్తూ రెండోసారి కూడా టికెట్ ఇవ్వడం నేపథ్యంలోనే ప్రస్తుతం నెల్లిమర్ల నియోజకవర్గం సంబంధించినటువంటి బడ్డుకొండ అప్పలనాయుడు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, గతంలో 2019కి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి, అందులో ఎమ్మెల్యే అయ్యారు. ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితి ఇంకా ఎక్కడెక్కడ ఉంది ఏంటి సార్? 2019లో ఎన్నికైన తర్వాత పెద్దల జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే 14 నుంచి 18 వరకు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, మా ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆ రోజున శంకుస్థాపన చేశారు తప్పితే ఆ కార్యక్రమాలు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్స్ కానీ, R&R ప్యాకేజ్ కానీ ఎటువంటి కూడా లేకుండా ఎవరైనా ఏదైనా అడిగితే కేసులు పెట్టి 186 మంది మీద కేసులు పెట్టి బలవంతం భూసేకరణ చేశారు. ఆ రోజున ప్రతిపక్షనాథిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ అండగా ఉండి ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అన్యాయంగా వీళ్ళకి భూములు తీసుకొని కేసులు పెట్టారనగానే క్యాబినెట్లో పెట్టి ఆ కేసులన్నీ కూడా డ్రాప్ చేశారు. ఇక అభివృద్ధి అని అంటారా, రాష్ట్రం మొత్తం మీద ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో ఆయన మాటిచ్చిన ప్రకారం అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల మత పార్టీ భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డీబీటీ నాన్ డీబీటీ ప్రకారంగా పథకాలన్నీ కూడా హామీ ఇచ్చినవి, హామీ ఇలేనివి కూడా ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతా కూడా అది చేస్తున్నప్పుడు మా ఎవరికి ప్రమేయం లేకుండా, నాయకులకి ప్రమేయం లేకుండా చేస్తున్నారన్నటువంటి ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు చేసిన తరువాత మేము గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి కార్యక్రమం ప్రతి గడపకి వెళ్ళాలన్నా అని చెప్పని ఆదేశించిన ముఖ్యమంత్రి గారు మరి సంవత్సరం నుంచి సుమారుగా 79 సచివాలయాలు తిరిగాం, మంచి ఎండల్లో కూడాను. ఏ గ్రామం మునిపెప్పుడు 2009లో వారి తండ్రి గారు అయ్యాంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజు అనేక అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడి గడపకి వెళ్ళి వాళ్ళు నేరుగా దళారులు లేకుండా, మధ్యవర్తితనం లేకుండా వెళ్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాబోతున్నటువంటి ఈ సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే 100% కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారండి. నేను ఇక్కడ 100% కూడా గతంలో 30,000 దగ్గర గెలిచాను, దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాను. మరోవైపు ఈ ఏదైతే నెల్లిమర్ల నియోజకవర్గం సంబంధించి తీర ప్రాంతం, అలాగే పరిశ్రమలు సంబంధించి ఏమైనా ఇంకా పెండింగ్లో ఉన్నాయా, ఇంకా అభివృద్ధి చేయవలసింది ఏమైనా ఉందా ఏంటి సార్? తీర ప్రాంతానికి సంబంధించి చింతపల్లి దగ్గర ఫ్లోటింగ్ జెట్టి సుమారుగా 29 కోట్లు 30 కోట్లతో అది శాంక్షన్ అయింది. టెండర్ దశలో ఉంది, స్టార్ట్ అవ్వలేదు పని. అది కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా గుర్తించలేదు తెలుగుదేశం పార్టీ కానీ, ఇంకో ప్రభుత్వం కానీ. ఇవాళ జగన్మోహన్ గారు గుర్తించారు. ఇకపోతే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి తాజ్ ఓబరాయ్ అని చెప్పిన ఒక స్టార్ హోటల్ని పెట్టారు. స్టార్ హోటల్ అంటే స్టార్ హోటల్కి పరిశ్రమకు సంబంధం ఏంటని చెప్పి అడగొచ్చును. ఒక స్టార్ హోటల్ అంటే మరి మనంతా గ్రామీణ ప్రాంతాలు, పేదరికమైన కుటుంబాలు కాబట్టి హౌస్ కీపింగ్ కానీ ఇతర తాలూకా పనులకి ఎంతోమందికి ఉపాధి జరుగుతుంది. అది కాకుండా కొన్ని సాఫ్ట్వేర్ తాలూకా రంగాలకు కూడా కొన్ని సైట్లు అవి కేటాయించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం అయిపోయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి పారిశ్రామికంగా అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా మన భోగాపురం అనుకొని అన్నీ వస్తాయి. విశాఖ రాజధానిగా ఆయన పరిపాలన చేస్తాడు. బ్రహ్మాండంగా మన ప్రాంతం అంతా కూడా బాగుపడుతుంది. కూటమి అభ్యర్థి ఈసారి మీకు పోటీ గట్టిగా ఉంటుంది అనుకుంటున్నారా ఏంటి సార్? అసలు ఎట్టి పరిస్థితుల్లోనే కాదండి. ఆవిడ ఏదో షో చేస్తుంది. ఇప్పుడు ఏదో సామి చెప్పినట్టుగా ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరు అలిగినటువంటి వారు ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు కొందరికి ఉంటుంది. ఆవిడేదో అపర కోటీశ్వరరావు కాబట్టి ఏదో కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఆలోచనతో స్వార్థ శక్తులు కొన్ని మన పార్టీలో నుంచి ఉన్నటువంటి వాళ్ళు, లీడర్లు ఆ మనుగడ సాధించుకోలేక
కొండ వేసుకుంటే ఏవో ప్యాకేజీలు వస్తాయన్నటువంటి ఆలోచనతో ప్యాకేజీ పార్టీ కాబట్టి ప్యాకేజీల గురించి వెళ్ళిపోయారు. మా వాళ్ళు కొంతమంది వెళ్ళారు. అయినా మెయిన్ క్యాడర్ అంతా మాతో ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఈవిడి మా తాలూకా కొమ్మూరు అప్పరదొర గారు, సంజీవరావు గారు, మా రఘుబాబు కంట బలమైన క్యాండిడేట్ కాదు. మొత్తం మీద నెల్లిమర్ల నియోజకవర్గం ఈ 5 ఏళ్ళలో అన్ని విధాల అభివృద్ధి చేశామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి సంక్షేమ పథకాలే మళ్ళీ మమ్మల్ని గెలుపులకి శ్రీకారం చుట్టే విధంగా చేస్తుందని చెప్పేసి ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా నుంచి.